దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ దినము విజ్ఞాపన దినము. విజ్ఞాపన దినమున మరి అనేకులు వివిధ పనులలో విధుల్లో ఉంటారు కనుక మరి ఆ యొక్క వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం లైవ్లో. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించి దీవెనలు పొందాల్సింది మనం చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి పాదమునికి స్తోత్రములు. ఈ విజ్ఞాపన దినమున ఆయన చేస్తున్న ఈ యొక్క లైవ్ కోడికను బట్టి మీకు వందనాలు. ఆలకించే బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, ఈ కోడికను దీవించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆయన సన్నిధిలో మీ సన్నిధిలో జరిగే కోడిక కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నందును గాక. ఆమేన్. పరిశుద్ధ వాక్య భాగం మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే ప్రాకారము కలిగిన పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యంగా నాకు చూపి ఉన్నాడు. ప్రాకారము అనగా కాంపౌండ్ వాల్. ప్రాకారము అంటే ఆ పట్టణములో ఎటువంటి శత్రువులు కానీ, ఎటువంటి మరి జంతువులు కానీ, ఎటువంటి క్రూరమైనవి కానీ ఎటువంటి ప్రవేశించకుండా ఆ పట్టణానికి ఏముందట? ప్రాకారం ఉన్నదట. ప్రతి ఒక్కరికి కూడా ప్రాకారం ఉండాల. మనందరికి కూడా ప్రాకారం ఉండాల. ఆ ప్రాకారం ఏంటంటే దైవ భక్తి, దైవ శక్తి, ప్రార్థన జీవితం అనే ప్రాకారం మనకు ఉండాల. ఉండినప్పుడు ఆ పట్టణములు ఏవి ప్రవేశించవో. అవి ప్రవేశించకుండా ఉన్నప్పుడు దేవుడు తన ఆశ్చర్య రీతిగా కృపను చూపుతాడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని కృప నా ఎడల లేదు అనుకుంటారు. కానీ ప్రాకారములు లేవు వారికి. అంటే ప్రార్థన గోడలు వారికి లేవు. ప్రార్థన అనే ప్రాకారం ఉండదు. భక్తి, భయము, దైవ శక్తి, పవిత్రత అనేటువంటి ప్రాకారము ఉండదు. పట్టణమును కాపాడుకోవాలి, ప్రాకారములు కట్టుకోవాలా. ప్రార్థన అనే ప్రాకారములు కట్టుకొని ఆ పట్టణాన్ని కాపాడుకోవాలి. మన దేహము కూడా ఒక పట్టణము లాంటిదే. ఈ పట్టణములో ఎటువంటి అపవిత్రమైనవి, దేవునికి విరోధమైనవి ప్రవేశించకున్నట్లు ఒక ప్రాకారమును కట్టుకోవాలి. ప్రార్థనే ప్రాకారము. అప్పుడు కట్టుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా తన కృపను మన ఎడల చూపుతాడు. ప్రేమినిటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప భాగ్యము. అట్టి దేవుడు కృప చూపినప్పుడు ఆయన అంటాడు, కీర్తనకారుడు, ఆయన స్తుతి నొందును గాక అని అంటాడు. దేవుడు మన ఎడల కృప చూపుతాడు, మనం ఆయనను స్తుతించగలుగుతాము. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా జరగాలంటే, దేవుని కృప మనకు కావాలంటే ప్రాకారమును కట్టుకోవాలి. దైవ భక్తిని, దైవ శక్తిని, అందుకు తగిన పవిత్రతను మనము ప్రాకారం అనేటువంటి ఆ యొక్క మరి కంచెను వేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఎడల కృప చూపుతాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం యోహాను సువార్త 1:14 వచనంలో చూస్తే, కాబట్టి వాక్యమైన దేవుడే కృపాసత్య సమూహం మన మధ్యలో ఉండడానికి వచ్చాడు, కృపను చూపడానికి మనకు వచ్చాడు. కానీ మన ప్రాకారాలు సరిగా లేవు. కుటుంబానికి కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ, భక్తి జీవితానికి కానీ ఒక ప్రాకారం ఉండాలి. పవిత్రత లోపికి రాకుండా, దేవునికి విరోధి, దైవ విరోధి, మన శత్రువు సాతానుడు లోపలికి రాకుండా మనం ఏం చేసుకోవాలి? ప్రాకారమును కట్టుకోవాలి. కాబట్టి అట్టి ప్రాకారమును మనమందరము కట్టుకున్నప్పుడు నిజంగా మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం, మన పవిత్ర జీవితము ఎంతో భద్రముగా ఉంటుంది. ఏ శత్రువు అందులోనికి ప్రవేశించడు. నిజంగా అట్టి వారి ఎడల దేవుడు కృపను చూపుతాడు. ఆశ్చర్య రీతిగా నీలో ఆశ్చర్య కార్యాలను చూస్తావు, అద్భుతాలను చూస్తావు, గొప్ప కార్యాలను నీ జీవితంలో చూస్తావు. ఆ రీతిగా ఒక ప్రాకారాన్ని కట్టుకో, దేవుని కొరకు భద్రంగా ఉండు, దేవునికి నమ్మకంగా జీవించు. అట్టి కృప దేవుడు మన అందరి ఎడల కలగచేస్తాడు. అట్టి కృప దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తరలించినైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు స్తోత్రములు, 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 సర్వ సృష్టికర్త నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, నాయన దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభా, అవును తండ్రి, ప్రాకారములు కట్టుకొనుట వలన ప్రభా నాయన ఏది పట్టణంలోనికి రాదని, కుటుంబంలోనికి, హృదయంలోనికి, మనిషిలోనికి నాయన మరి ప్రభా ఏది జరపడకుండా ఉండాలంటే ప్రభా నీ ప్రార్థన, దైవ భక్తి, దైవ జ్ఞానం, దైవ శక్తిని కలిగి ఉన్నప్పుడు ప్రభా నువ్వు స్తుతి నొందుతావు దేవా. నీకు వందనాలు. నీకు స్తుతి కలిగించే విధంగా మా ప్రార్థన ప్రాకారములు దిట్టముగా గట్టిగా కట్టబడును గాకని ప్రార్థిస్తున్నాం. అనేకులకు దీవెనకరంగా ఇటు ప్రార్థనలు ఉండును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రార్థన వలనే పయనము ప్రభా, ప్రార్థన వల్లనే సమస్తము సాధ్యము తండ్రి. ప్రార్థించిన వారు ఎప్పుడు ఓడిపోరని సెలవిచ్చిన గొప్ప కనుక అటు ప్రార్థన ఆత్మ ప్రతి ఒక్కరిలోనికి యేసు నామములో విప్పుచున్నాం తండ్రి. ప్రపంచంలో చేయబడిన ప్రతి ప్రార్థనలు ఆలకించబడటకు సహాయం చేయండి. ప్రపంచంలో ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ప్రజలను, అధికారులను, ప్రతి డిపార్ట్మెంట్ మీ పాదముల చెంతకు తీసుకొస్తున్నాం తండ్రి. వారు చేసే పనిలో ప్రభా నమ్మకముగా ప్రభు పని చేయటకు సహాయం చేయండి. నమ్మకముగా ఉండు వారికి మేలులు నాయన నిండుగా ఉండాలంటే సెలవిచ్చావు తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన వారి ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన వారిని మీరు దీవించండి నాయన. 2 మాసములని ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని మాసపు చివరి రోజును మాకు ఇచ్చినందుకై నీ కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభా నాయన రానున్న మాసం ఆశీర్వాదకరంగా మలచబడును గాక, అనేకులకు దీవెనకరంగా ఉండును గాక, ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాక, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ పళ్ళకపు జ్ఞానం కలుగును గాక, నీ అభిషేకమును పెంపుచు నాయన అనేకులకు దీవెనకరంగా బలపరిచి ఆశీర్వదించి ఫిజికల్ గ్యాదరింగ్ లో మీరు ఉండండి ప్రభా నాయన. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ కొట్టివేయబడి వారు రక్షించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ నీ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తూ తమ ప్రాకారములు దిట్టముగా గట్టుకొనుటకు ఇష్టపడుతున్న మనందరికీ ప్రతి బిడ్డకును సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము ప్రాతకాల ప్రార్థన ఉంటుంది రేపు 1వ తారీఖు. తప్పకుండా అందరూ పాల్గొని దేవుని శుభలత స్కూల్ స్థలము మనం చేస్తున్నాం 5 గంటలకు. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. మార్చి 2, 3, 4 తారీఖులు కూడా మీటింగ్స్ సభలు ఉన్నాయి హై స్కూల్లో. దయచేసి అందరు కూడా రావాల్సిందిగా. ప్రసంగికులు శామ్యుయల్ కరణ్ గారు, WCM కిరణ్ పాల్ గారు కూడా వస్తున్నారు. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. ప్రైజ్.